ఆంధ్రప్రదేశ్ జాబ్స్ క్యాలెండర్ 2021ని రిలీజ్ చేసేశారు. కొన్ని లక్షలాది మంది నిరుద్యోగులు దీన్ని చూసి చాలా డిసప్పాయింట్ అయిపోయారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో దీని గురించి చాలా నెగిటివ్ కామెంట్స్ స్టార్ట్ అయిపోయాయి, కొన్ని నిరసనలు కూడా స్టార్ట్ అయిపోయాయి. అయితే మనం దాని గురించి మాట్లాడడం లేదు. ఇందులో ఇంట్రెస్టింగ్గా ఒక అట్రాక్టివ్ కాన్సెప్ట్ ఏంటంటే లెక్చరర్ జాబ్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్, ఎడ్యుకేషన్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ క్యాలెండర్ కాకుండా ఇంకొక క్యాలెండర్ వస్తుంది. అందులో మనకు ఇంకొన్ని ఎక్స్ట్రా జాబ్స్ ఉన్నాయి. క్యాలెండర్ 2.0 అని చెప్పేసి ఆల్రెడీ మనకు కొన్ని న్యూస్ పేపర్స్ వచ్చేసి ఈ రకంగా క్లిప్పింగ్స్ చెప్పాయి. ఇంకో కొన్ని వేకెన్సీస్ రావాలి అని చెప్తున్నాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు మనం వచ్చిన క్యాలెండర్లోని కొన్ని అంశాల గురించి మాట్లాడదాం. స్పెసిఫికల్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ఏ రకంగా ఉంటుంది, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్స్, ఎందుకంటే అందులో మెన్షన్ చేశారు క్లియర్గా 2000 అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఉన్నాయి, 240 డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్స్ ఉన్నాయి. ఇది కాకుండా ఎక్స్ట్రా ఇంకొక 1000 జాబ్స్ ఉన్నాయి. దాన్ని కూడా ఇంకొక 1 ఇయర్లో ఫిలప్ చేస్తాము అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చాలామంది నాకు మెసేజ్ చేశారు, కాల్స్ చేశారు, ఎన్నో కామెంట్స్ చేశారు. సార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, పిహెచ్డిని కంపల్సరీ చేయబోతున్నారా, లేదా 2017-18లో జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో, దానికి కేవలం సెట్ ఉంటే చాలు, లేదా నెట్ ఉంటే చాలు, లేదా పిహెచ్డి, ఈ మూడిట్లో ఏది ఉన్నా చాలు, దాంతోపాటు మీకు పీజీలో మినిమం మార్క్స్ ఉండాలి, వాళ్ళందరూ ఎలిజిబులే అని చెప్పేసి ఆ రకంగానే అలౌ చేస్తారా? అలా ఉంటే రాబోతున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో విపరీతంగా పెరిగిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో నేను ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వబోతున్నాను. అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించి జాబ్స్ కానివ్వండి, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా, సిలబస్ ఏ రకంగా ఉంటుంది, మరియు యూజీసీ రిలీజ్ చేసిన 2018లో గెజిట్ ప్రకారంగా మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, రీసెంట్గా యూజీసీ అకాడమిక్స్ జాబ్స్ పోర్టల్ అని చెప్పేసి జూన్లో ఒక కాన్సెప్ట్ని హైలైట్ చేశారు. సో ఎందుకు ఆ కాన్సెప్ట్, దానిలో ఏముంది, మరియు డిఎల్ సిలబస్ ఏ రకంగా ఉంటుంది, నెక్స్ట్ ఇంటర్వ్యూస్ మ్యాండేటరీయా లేదా, దానికి సంబంధించి మన దగ్గర ఎటువంటి న్యూస్ క్లిప్పింగ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెట్ 2021 ఎప్పుడు రాబోతుంది, దాని ఇంపార్టెన్స్ ఈసారి ఎంత పెరిగిపోబోతుంది, దాంతోపాటు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 2020లో జరిగిన ఏపీ సెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వాళ్ళ సర్టిఫికేట్ సంగతి ఏంటి. సో ఈ అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చకపోతే ఈ వీడియోని ఒక డిస్లైక్ ఇచ్చేయండి. కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి చేయండి దయచేసి. నేను ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా మీకోసం ఈ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. దయచేసి ఈ మూడిట్లో లైక్ అన్నా చేయండి, కామెంట్ అయినా చేయండి, డిస్లైక్ అయినా చేసేయండి. నేను ఖచ్చితంగా మీ కామెంట్స్కి ఆన్సర్ చేస్తాను. నేను డిస్లైక్ చేసేస్తే నేను ఖచ్చితంగా నన్ను ఇంప్రూవ్ చేసుకుంటాను మై డియర్ ఫ్రెండ్స్. కానీ ఏదో ఒక యాక్షన్ ఖచ్చితంగా చేయండి. సో దిస్ ఈజ్ ఫర్ యువర్ సేక్ మై డియర్ ఫ్రెండ్స్. దీంతోపాటు మనం ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ స్టార్ట్ చేయకముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, జూలై 5th మేము సెట్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. పేపర్ 2కి సంబంధించి కూడా మాకు ఫ్యాకల్టీస్ కావాలి. మీరు పిహెచ్డి కంప్లీట్ చేసి నెట్ సెట్ కంప్లీట్ చేసి ఉంటే మీరు కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేసి లేకుంటే మెసేజ్ చేస్తే ఇంకా ప్రిఫరబుల్లీ బెటర్, వాట్సాప్ చేసి మాతో మాట్లాడితే డెఫినెట్గా వీల్ రెస్పాండ్ టు యూ. సో మీకు ఏమైనా అప్డేట్స్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా దీనికి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్, నెక్స్ట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్స్, దీనికి సంబంధించి నేను అప్డేట్స్ పంపిస్తూ ఉంటాను. సో జూలై 5th ఒక సెట్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. పేపర్ 2 కూడా జూలై ఆగస్ట్లో స్టార్ట్ చేయబోతున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ స్టార్ట్ అవర్ యాక్చువల్ కంటెంట్ మై డియర్ ఫ్రెండ్స్. Subscribe to our AIM Academy channel and press the bell icon not to miss latest videos from us. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్లో మనకు టోటల్గా అరౌండ్ 10,000+ జాబ్స్ ఉన్నాయి. అందులో 2240 జాబ్స్ ఎడ్యుకేషన్ సెక్టార్కి స్పెసిఫికల్గా అలొకేట్ చేశారు. అది కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చాలామంది మైండ్లో డౌట్స్ రైజ్ అవుతున్నాయి. దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సెట్టే కావాలా లేకపోతే ఖచ్చితంగా పిహెచ్డి ఉండాల్సిందేనా? 2018లో ప్రకాష్ జవదేకర్ అప్పుడున్న మినిస్టర్
హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్డి మినిస్టర్, అప్పుడున్న మినిస్టర్ ఇచ్చిన ట్వీట్స్ ఏ రకంగా చెప్తున్నాయి, జూలై 2021 తర్వాత మనకు పిహెచ్డీస్ కంపల్సరీగా ఉండాల్సిందేనా, అసలు అంతమంది పిహెచ్డీస్ ఉన్నారా, ఇప్పుడు సెట్ నెట్ క్వాలిఫికేషన్స్ మీకు ఏం పనికొస్తాయా, ఈ విషయాలన్నీ మనము మన డిస్కషన్లో ఈ వీడియోలో తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఎన్ని జాబ్స్ ఇచ్చారో ఒక్కసారి దాని గురించి చూసి దాని తర్వాత నెక్స్ట్ మనము దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్. నేను గత 3 రోజుల నుంచి మోర్ దాన్ 50+ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ యూనివర్సిటీస్ వాళ్ళందరితో మాట్లాడి దగ్గర ఒక 50 మెంబర్స్తో మాట్లాడి వాళ్ళ సజెషన్స్ అన్నీ తీసుకొని నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీకు రెఫరెన్స్ లింక్స్ అన్నీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, మీరు చూసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి మనము ఎన్ని జాబ్స్ రిలీజ్ చేశారో ఒకసారి మనం చూసుకుంటే చూడండి, లెక్చరర్ జాబ్స్ వచ్చేసి 240, నెక్స్ట్ యూనివర్సిటీస్లో 3012 జాబ్స్. అదేంటి సార్ 2000 మాత్రమే అని చెప్పారు, మిగతా 1000+ జాబ్స్ ఎక్కడ అంటే మిగతా 1000+ జాబ్స్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఫిలప్ చేస్తా అని చెప్తున్నారు. ఇన్ని వేకెన్సీస్ యూనివర్సిటీస్లో ఉన్నాయి. సో ఈ రకంగా చూసుకుంటే ఇయర్ వైజ్గా చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకు వితిన్ 10 months లోపల లేకుంటే 1 year లోపల డిగ్రీ కాలేజ్ లెక్చరర్లో ఉన్న వేకెన్సీస్ 240 ఫిలప్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ యూనివర్సిటీస్లో ఉన్న 2000 వేకెన్సీస్ని ఫిలప్ చేస్తారు. దాని తర్వాత సెకండ్ ఇయర్లో ఇంకొక 1012 వేకెన్సీస్ ఉన్నాయి అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి యూనివర్సిటీస్లో, దాన్ని కూడా ఫిలప్ చేస్తారు. ఇప్పుడు ఇంత అట్రాక్ట్ చేసిన ఈ అంశం ఏదైతే ఉందో ఇప్పుడు చాలా డిస్కషన్ పాయింట్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. ఈసారి రాబోతున్న సెట్ ఎగ్జామినేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు ఏ యూనివర్సిటీస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ మనం చూసుకుంటే మనకు ఆంధ్ర యూనివర్సిటీలో 462 అసిస్టెంట్ ప్రొఫెసర్ వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి 256, ఆంధ్ర యూనివర్సిటీ వచ్చేసి మనకు విశాఖపట్నంలో ఉంది. నెక్స్ట్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 101, కృష్ణదేవరాయ యూనివర్సిటీ 117 అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్. నెక్స్ట్ పద్మావతి మహిళా యూనివర్సిటీ 29 జాబ్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ జేఎన్టీయు అనంతపూర్లో మనకు 131 జాబ్స్ ఉన్నాయి అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి. జేఎన్టీయు కాకినాడలో 89 జాబ్స్ ఉన్నాయి. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్లో మనకు 440 జాబ్స్ ఉన్నాయి. మనకు నన్నయ్య యూనివర్సిటీలో మనకు 34 జాబ్స్ ఉన్నాయి. యోగి వేమన యూనివర్సిటీలో 69 అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ 33, కృష్ణా యూనివర్సిటీ 25, రాయలసీమ యూనివర్సిటీ 39, విక్రమ్ సింహపురి యూనివర్సిటీ 50, ద్రవిడన్ యూనివర్సిటీ 13, అబ్దుల్ హక్ యూనివర్సిటీ 21, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ 91 అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్. ఓవరాల్గా మనకు 2 yearsకి కలిపి మై డియర్ ఫ్రెండ్స్ 3000 జాబ్స్ మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. 3012 డిగ్రీ కాలేజ్ కలిపితే 240. సో ఓవరాల్గా మనకు 3240+ జాబ్స్ మనకు అవైలబుల్లో ఉన్నాయి టీచింగ్ సెక్టర్లో. వేరే డిపార్ట్మెంట్స్కి అంటే డిఎస్సి వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి కానివ్వండి, గ్రూప్స్ వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది. దానికి సంబంధించి ఇంకొక క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అంశం ఏంటంటే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ఏ రకంగా ఉంటుంది. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్తే వీ హ్యావ్ టు అబ్జర్వ్ వన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ దట్ చూడండి, మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సంబంధించి 2018లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా మనకు ఒక అఫీషియల్ గెజెట్ని రిలీజ్ చేశారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా మనకు ఒక అఫీషియల్ గెజెట్ని రిలీజ్ చేశారు 2018లో. ఈ గెజెట్లో ఏం చెప్పారు అంటే మినిమం క్వాలిఫికేషన్ పిహెచ్డి అయి ఉండాలి యూనివర్సిటీస్లో అని చెప్పడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతుంది అంటే మనకు జూలై 2021 నుంచి ఇది అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి ఈ గెజెట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు క్వశ్చన్ ఏం రైజ్ అవుతుందంటే మనకు అంతమంది పిహెచ్డీస్ ఉన్నారా? సపోజ్ 2000 జాబ్స్కి ఎంతమంది పిహెచ్డీస్ ఉన్నారు ఓకే. 2018లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సెట్ నెట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది ఉంటే చాలు అని చెప్పారు. ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అన్నది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి తీసుకునే డెసిషన్.
ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. దట్ డెసిషన్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, దాంతోపాటుగా మనకు హైయర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, మనకు వీళ్ళందరూ కలిసి తీసుకునే డెసిషన్ మై డియర్ ఫ్రెండ్స్. నా అంచనా ప్రకారంగా నాకు తెలిసినంత వరకు 100% ఈసారి సెట్ నెట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని కూడా అలౌ చేస్తారు. దిర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. దిస్ ఈజ్ మై ఇండివిజువల్ ఒపీనియన్. ఎందుకంటే పిహెచ్డీస్ మ్యాండేటరీ అని చెప్తున్నారు, ఇంతమంది పిహెచ్డీస్ ఉన్నారా, అది ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఉన్నారు కానీ వేరే స్టేట్స్ వాళ్ళందరూ వచ్చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఈ రకంగా చూసుకుంటే మనకు ఎగ్జామినేషన్ ఈజ్ ద బెస్ట్ మోడ్ ఫర్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ లేకుండా దీనికన్నా ముందు కండక్ట్ చేసిన ఇంటర్వ్యూస్ ఏదైతే ఉన్నాయో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో. ఎందుకంటే ఇక్కడ కొన్ని అవకతవకలు జరుగుతాయి అని చెప్పేసి కొందరు ఒపీనియన్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ రకంగా చూసుకుంటే ఎగ్జామినేషన్ ఈజ్ ద బెస్ట్ మోడ్ ఫర్ దిస్ జాబ్స్. ఎందుకంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అంటే లక్షల్లో జీతం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అంత ఆపర్చునిటీ ఎందుకు వదులుకుంటారు చెప్పండి? ఏపీపీఎస్సీ ద్వారా ప్రాపర్గా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తేనే దిస్ ఇస్ ద బెస్ట్ మోడ్ ఆఫ్ టేకింగ్ ద పీపుల్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ వేరియస్ యూనివర్సిటీస్ మెరిట్ బేసిస్ పైన. ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అస్సలు ఇంటర్వ్యూసే వద్దు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దాని గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేద్దాం. ఈ మూమెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి కేవలం ఇంటర్వ్యూ బేస్ మీద తీసుకుంటే లక్షల జీతం ఉన్న ఈ జాబ్స్కి ఎంత కాంపిటీషన్ ఉంటుంది, ఇంకా బలవంతుడు గమ్మను ఉంటాడా? సో ఈ రకంగా అవకతవకలు జరిగే అవకాశం ఉంది. అందుకోసమే ఎగ్జామినేషన్ పెట్టడమే ఉత్తమం, మెరిట్ ద్వారా సెలెక్ట్ చేయడమే ఉత్తమం. కానీ ఇక్కడ ఈ గెజిట్లో దాని గురించి మనం చూసుకుంటే మనకు మినిమం క్వాలిఫికేషన్ ఖచ్చితంగా పిహెచ్డి ఉండాలి అని చెప్తున్నారు. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. ఓకే, నెక్స్ట్ పాయింట్లో చూసుకుంటే ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, క్లియర్గా మెన్షన్ చేశారు. పిహెచ్డి డిగ్రీ హ్యాస్ బీన్ మేడ్ మ్యాండేటరీ ఫార్ ప్రమోషన్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సెలక్షన్ గ్రేడ్. ప్రమోషన్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సెలక్షన్ గ్రేడ్ in colleges with effect from July 2021. PhD degree will be mandatory for direct recruitment to assistant professor in universities with effect from July 2021. PhD mandatory అని చెప్తున్నారు. ఇప్పుడు కొందరు సోషల్ మీడియాలో రైజ్ చేసిన డౌట్స్ ఏంటంటే, సార్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ మీనింగ్ ఏంటి, ఇక్కడ ప్రమోషన్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మీనింగ్ ఏంటి? కొందరు ఏం చెప్తున్నారు అంటే, డిగ్రీ కాలేజెస్లో వర్క్ చేసే లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమోషన్ పైన అసిస్టెంట్ ప్రొఫెసర్ లెవెల్కి వెళ్తే వాళ్ళకి మనకు కన్సిడర్ చేసి పిహెచ్డి కంపల్సరీ ఉంటుంది అని కొందరు ఒపీనియన్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ రకంగా చూసుకుంటే మనకి ఈ గెజెట్ ప్రకారంగా మనకు పిహెచ్డి మ్యాండేటరీ అని చెప్పడం జరుగుతుంది, కాదని కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ యాక్ట్ 1991లో మనకు కొన్ని పవర్స్ ఉన్నాయి. దాన్ని బట్టి మన స్టేట్ గవర్నమెంట్ కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా సెట్ ఎగ్జామినేషన్, నెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని కూడా పిహెచ్డి లేకపోయినా అలౌ చేస్తారు. నా అంచనా ప్రకారంగా ఖచ్చితంగా సెట్ నెట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా, పిహెచ్డి పర్సూయింగ్ ఉన్నా లేకపోతే పిహెచ్డి జాయిన్ కాకపోయినా కూడా, పిహెచ్డి డిగ్రీ లేకపోయినా కూడా మిమ్మల్ని ఎగ్జామినేషన్కి ఖచ్చితంగా అలౌ చేస్తారు అని చెప్పేసి దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ మై డియర్ ఫ్రెండ్స్. నేను అందరితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా సెట్ నెట్ క్వాలిఫికేషన్ ఉన్నా అలౌ చేస్తారు, సెట్ నెట్ క్వాలిఫికేషన్ ఉన్నా అలౌ చేస్తారు. తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మెరిట్ బేస్ మీద తీసుకుంటారు అని చెప్పేసి చాలామంది ఎమినెంట్ పర్సనాలిటీస్ ఈ రకంగా సజెషన్స్ ఇస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. కానీ వాళ్ళకు ఒక లిమిట్ పెడతారు, కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా పిహెచ్డి కంపల్సరీగా వీరు కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి కండిషన్ పెడతారు. సో దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఒకవేళ ఈ రకంగా కాకుండా కేవలం పిహెచ్డీస్ని మాత్రమే అలౌ చేస్తే, పిహెచ్డీస్ జాయిన్ అయిన వాళ్ళు, పిహెచ్డి సబ్మిషన్ స్టేజ్లో ఉన్న వాళ్ళు, సెట్ ఎగ్జామినేషన్ కష్టపడి క్వాలిఫై అయిన వాళ్ళు, నెట్ ఎగ్జామినేషన్ కష్టపడి క్వాలిఫై అయిన వాళ్ళు, పిహెచ్డి జాయిన్ అయ్యి ఎంతో హార్డ్ వర్క్ చేసి పిహెచ్డి కంప్లీషన్ స్టేజ్లో ఉన్న వాళ్ళు, ఈ లాక్డౌన్ వల్ల ప్రాబ్లం ఎదుర్కొని వాళ్ళ థీసిస్లన్నీ పెండింగ్ పడిపోయిన వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కోర్టుకి వెళ్తారా, వెళ్ళరా? వెళ్ళే అవకాశం కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో వెళ్ళినా ఆశ్చర్యపోనీకి లేదు. సో ఈ రకంగా ఏంటంటే ఇటువంటి అంత జరగకూడదు అంటే మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్
స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా కన్సిడర్ చేసి ఈసారి సెట్ నెట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని కూడా అలౌ చేస్తుంది అని నా ఒపీనియన్. కానీ గెజిట్లో అయితే ఉంది, నో డౌట్ అబౌట్ దట్. కానీ రీసెంట్గా జరిగిన కొన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్స్ని చూడండి, దాని లింక్స్ కూడా నేను కింద ఈ వీడియో కింద మెన్షన్ చేస్తాను. గుజరాత్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్, ఉత్తరప్రదేశ్ వాళ్ళు కండక్ట్ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్, రాజస్థాన్ వాళ్ళు కండక్ట్ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్, ఇన్ ద సేమ్ మేనర్ మన కేరళ కండక్ట్ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ప్రకారంగా మనకు వాళ్ళు ఎటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాని మెన్షన్ చేశారు. దాన్ని బట్టి స్టేట్ గవర్నమెంట్కి కూడా కొన్ని పవర్స్ ఇస్తుంది 100%. దాన్ని బట్టి సెట్ నెట్ క్వాలిఫికేషన్ని కన్సిడర్ చేస్తారు అని నా పర్సనల్ ఒపీనియన్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది కాకుండా మీరు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనుకోండి ఫ్రెండ్స్, మనకు యాక్చువల్గా ప్రకాష్ జవదేకర్ వచ్చేసి మనకు యూనివర్సిటీస్లో ఖచ్చితంగా పిహెచ్డి ఉండాలి అని చెప్పేసి 2018లో ట్వీట్ చేసిన మాట వాస్తవమే, 100% చేసిన మాట వాస్తవమే. కానీ ఏంటంటే ఎవరైతే పిహెచ్డి ఈ 2 ఇయర్స్లో 2020-21లో సరిగ్గా యూనివర్సిటీస్ ఓపెన్ కాక లేకుంటే వాళ్ళ పిహెచ్డీస్ కంప్లీట్ అయిపోయేవి, వాళ్ళందరూ గమ్మునుంటారా ఏంటంటే గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తారన్నమాట. వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ దయచేసి మా రిక్వెస్ట్ని కన్సిడర్ చేయండి, సో మీరు ఈసారి మమ్మల్ని కూడా కన్సిడర్ చేస్తే బాగుంటుంది అని. అలా అని చెప్పేసి సెట్ నెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వాళ్ళు గమ్మున ఉంటారా, వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసుకుంటారనమాట. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తలుచుకుంటే సెట్ నెట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని అలౌ చేస్తుంది, లేదా కేవలం పిహెచ్డి వాళ్ళే రమ్మంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ రకంగా ఎగ్జామినేషన్ బేస్ మీద తీసుకున్నా కూడా మనకు చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సెట్ నెట్ వాళ్ళని ఖచ్చితంగా అలౌ చేస్తేనే బెటర్ అన్నమాట. సో ఈ రకంగా చూసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, ప్రకాష్ జవదేకర్ వచ్చేసి 2018లో ఏ రకంగా చెప్పారంటే, పిహెచ్డి డిగ్రీ షెల్ బి మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ యూనివర్సిటీ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ జూలై 2021. కానీ ఇప్పుడు మినిస్టర్ మారిపోయారు. ఇన్ ద సేమ్ మేనర్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్ నేమ్ చేంజ్ చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని పెట్టడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ప్రకాష్ జవదేకర్ కాదు మినిస్టర్, ఇప్పుడు వచ్చేసి మనకు రమేష్ పోఖ్రియాల్ హీఈస్ ద మినిస్టర్ ఫర్ నిషాంక్. రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ ఈజ్ ద మినిస్టర్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ రకంగా చెప్పడం జరిగింది. ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ అండ్ రీటైన్ బెస్ట్ క్వాలిటీ టీచర్స్ అండ్ other academic staff in universities, colleges has brought out new regulations. Academic performance indicator, API అంటే academic performance indicator based performance based appraisal system, PBAS, performance based appraisal system has been removed. New simplified teacher evaluation grading has been introduced. సో ఈ రకంగా చూసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, సో పిహెచ్డి కంపల్సరీ అనే మాట చెప్పింది అయితే కరెక్టే మై డియర్ ఫ్రెండ్స్. కానీ అంతమంది పిహెచ్డీస్ ఉన్నారా, వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అన్న విషయం మనం చూడాలి. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ యాక్ట్ 1991, దాని లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, అది కూడా చూడండి ఒకసారి. ఇందులో మనకు ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి కొన్ని పవర్స్ ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో అది యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా సెట్ నెట్ క్వాలిఫికేషన్ వాళ్ళనే తీసుకుంటారు, లేదా కంపల్సరీగా పిహెచ్డి ఉండాల్సిందే అని కండిషన్ పెడతారు, లేకపోతే సెట్ నెట్ క్వాలిఫై అయిన వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఈ రెగ్యులేషన్ కూడా మనం చూడండి మై డియర్ ఫ్రెండ్స్. దీన్ని బట్టి కూడా స్టేట్ గవర్నమెంట్ చేతిలో అంటే సీఎం చేతిలో కూడా కొన్ని పవర్స్ ఉన్నాయి. ఇఫ్ సీఎం యాక్సెప్ట్స్, he can allow only set net qualified candidates, సెట్ అయినా నెట్ అయినా పిహెచ్డి అయినా ఈ మూడిట్లో ఏదున్నా మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి ఎలిజిబుల్ అని చెప్పచ్చు. మీరు కావాలంటే ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ యాక్ట్ 1991ని ఒకసారి రెఫర్ చేస్తే బాగుంటుంది. దాన్ని బట్టి చూసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సెట్ నెట్ క్వాలిఫికేషన్ అది కంపల్సరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్స్, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు పిహెచ్డి కంపల్సరీయా కాదా అని చెప్పేసి ఇది వచ్చేసి మనకు నోటిఫికేషన్ తర్వాత బయటపడుతుంది. కానీ నా అంచనా ప్రకారంగా నేను అందరితో మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, సో గవర్నమెంట్ విల్ యాక్సెప్ట్ అండ్ ఇట్ విల్ అలౌ నెట్ సెట్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఆల్సో. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఇదే కరెక్ట్ అవుతుందని చెప్పేసి నేను అవ్వాలని భావిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, అందరి మైండ్లో రైజ్ అయిన డౌట్ ఏంటంటే, సార్ ఇది ఓకే, ఇప్పుడు పిహెచ్డి క్యాండిడేట్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి మైండ్లో ఏం డౌట్ వచ్చిందంటే, ఇప్పుడు ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సిలబస్ ఏంటి, ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సిలబస్ ఏంటి. ఇక్కడ వచ్చేసి నేను 2 అనాలిసిస్ మీకు ప్రజెంట్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మై ఇండివిజువల్ అనాలిసిస్. 2017-18లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సిలబస్ని నేను కన్సిడర్ చేశాను.
2018లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ని నేను చూశాను. రీసెంట్గా జరిగిన కేరళ, గుజరాత్, రాజస్థాను, ఉత్తరప్రదేశ్ ఇంకా మిగతా రాష్ట్రాల్లో జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ సిలబస్ని కూడా నేను చెక్ చేశాను. దాని లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో చూడండి కావాలంటే. అందులో వాళ్ళు క్లియర్గా ఏం మెన్షన్ చేశారు అంటే మనకు ఫస్ట్ పేపర్ వచ్చేసి అందరికీ కామన్, సెకండ్ పేపర్ వచ్చేసి కేవలం సబ్జెక్ట్. ఫస్ట్ పేపర్ అందరికీ కామన్, సెకండ్ పేపర్ కేవలం సబ్జెక్ట్. సో మనకు 2017లో 18లో జరిగిన ఎగ్జామినేషన్ సిలబస్ని ఒకసారి చూస్తే పేపర్ 1 120 మార్క్స్, పేపర్ 1 120 మార్క్స్, పేపర్ 2 180 మార్క్స్, పేపర్ 2 180 మార్క్స్, టోటల్ 300 మార్క్స్. ఫ్రెండ్స్ పేపర్ 1 అందరికీ కామన్, పేపర్ 2 అనేది మీ ఇండివిజువల్ సబ్జెక్ట్ కాబట్టి అది నెట్ సెట్ పేపర్ 2 సిలబస్ సేమ్ టు సేమ్ మై డియర్ ఫ్రెండ్స్. దానికన్నా 100% 1% కూడా మీకు తగ్గదు, దానికన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ అదే సిలబస్ పేపర్ 2 సంబంధించి మీ సబ్జెక్ట్లో నెట్ సెట్ సిలబస్ చూస్తే అదే సబ్జెక్ట్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు పేపర్ 1 అందరికీ కామన్ కాబట్టి మనకు 2017-18లో కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్కి పేపర్ 1 ఏం యూజ్ చేశారు అంటే మన సెట్, నెట్, పేపర్ 1 ఏదైతే ఉందో సేమ్ టు సేమ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఈ పేపర్ 1 అంటే 2017-18లో ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఏదైతే ఆన్లైన్ బేస్ ఎగ్జామినేషన్ జరిగిందో అందులో పేపర్ 1 వచ్చేసి టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఫార్ 120 మార్క్స్. ఇందులో కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేశారు, కొంచెం జనరల్ స్టడీస్ని కూడా దీంట్లో యాడ్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. సో పేపర్ 1 ఈజ్ కామన్ ఫర్ ఆల్ టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్. మనము సెట్, ఏపీ సెట్ అయినా తెలంగాణ సెట్ అయినా నెట్ సిలబస్ అయినా సేమ్ టు సేమ్ ఐడియా ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ చాప్టర్ టీచింగ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, కాంప్రహెన్షను, కమ్యూనికేషను, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, నెక్స్ట్ పీపుల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ జనరల్ స్టడీస్ని కూడా యాడ్ చేసి పేపర్ 1గా ప్రజెంట్ చేశారు. ఈసారి కూడా అలాగే ఉండొచ్చు అని చెప్పేసి దిస్ ఈజ్ మై ఒపీనియన్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ బాడీ వచ్చేసి మనకు నెట్ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తుంది కాబట్టి ఎన్టీఏ ద్వారా. సో ఖచ్చితంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫికేషన్స్కి కూడా వేరే స్టేట్ వాళ్ళు కూడా టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ని పేపర్ 1లో ఇంక్లూడ్ చేశారు. కావాలంటే మీరు కొన్ని లింక్స్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఈ రకంగా మనకు కూడా పేపర్ 1 వచ్చేసి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది అని చెప్పేసి నా అంచనా మై డియర్ ఫ్రెండ్స్. ఇలా కాకుండా నెక్స్ట్ మనం చూసుకుంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్స్కి ఏదైతే ఉందో కరెంట్ అఫైర్స్ కానివ్వండి, జనరల్ సైన్స్ కానివ్వండి, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇన్ ద సేమ్ ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, దానికి సంబంధించి కొన్ని కరెంట్ అఫైర్స్, ఏపీ ఎకానమీ మనకు ఇలా వేరీ అవుతుంది. ఎస్పెషలీ మనకు ఆంధ్రప్రదేశ్ జాబ్స్కి సంబంధించి. ఇదే తెలంగాణ అయితే మనకు తెలంగాణ ఉద్యమం గురించి, లేకుంటే హిస్టరీ గురించి, తెలంగాణ ఎకానమీ గురించి, తెలంగాణ జియోగ్రఫీ యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏపీ కాబట్టి ఏపీ జాబ్స్ క్యాలెండర్ రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు ఏపీ గురించి మాట్లాడుతున్నాను. ఈ రకంగా మనకు పేపర్ 1 అన్నది ఖచ్చితంగా టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి మై ఒపీనియన్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే 2017-18లో జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి పేపర్ 1 ఏముందో మీరే చూడండి. నెక్స్ట్ మనకు రీసెంట్గా జరిగిన వేరే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి పేపర్ 1 సిలబస్ ఏముందో అది కూడా అబ్జర్వ్ చేయండి, మీకే క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ యూజీసీ గెజెట్ 2018 ప్రకారంగా చూడండి, యూజీసీ గెజెట్ 2018 ప్రకారంగా మనం చూసుకుంటే మనకు జూన్ 16th మనకు ఒక గెజెట్ రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. సో అందులో అంటే ఒక నోటీస్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. అందులో ఏం మెన్షన్ చేశారు అంటే ఒక అకాడమిక్ జాబ్ పోర్టల్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఎవరు? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. చూడండి, ఒక అకాడమిక్ జాబ్ పోర్టల్ని క్రియేట్ చేస్తున్నారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. అందులో ఎవరైతే నెట్ సెట్ పిహెచ్డి క్వాలిఫై అయిన వాళ్ళకి కాలేజెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఏమన్నా ఉంటే, యూనివర్సిటీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఏమైనా ఉంటే
క్యాండిడేట్కి యాజ్ వెల్ యాజ్ జాబ్స్ ఇచ్చే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాము అని అకాడమిక్ జాబ్ పోర్టల్లో క్లియర్గా మెన్షన్ చేశారు. మనకు యూనివర్సిటీస్లో కేవలం పిహెచ్డి మాత్రమే కావాలి అంటే ఇక్కడ నీట్గా సపరేట్ చేసి ముందే మెన్షన్ చేసేసేవాళ్ళు. సో ఈ రకంగా చూసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక మంచి ఆపర్చునిటీ కాదని చెప్పడం లేదు. ఈ అకాడమిక్ పోర్టల్ ద్వారా ఎంప్లాయర్స్, ఎంప్లాయీస్ అంటే ఓనర్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ యాజ్ వెల్ యాజ్ జాబ్ సీకర్స్ ఇద్దరు వచ్చేసి ఒక ప్లాట్ఫామ్లో జాయిన్ అవుతారు. సో మీరు కూడా సెట్, నెట్, పిహెచ్డి క్వాలిఫై అయితే మీరు కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ఎవరైతే నెట్, సెట్, పిహెచ్డి క్వాలిఫై అయ్యారో చూడండి, పిహెచ్డి, నెట్, సెట్, పిహెచ్డి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ టు బ్రింగ్ దేర్ academic profile to the attention of universities, colleges and more and other employers with the ultimate aim to get them a suitable job. Academic జాబ్ పోర్టల్ మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకు సపరేట్ చేసి మెన్షన్ చేయలేదు, ఓన్లీ పిహెచ్డీస్ మాత్రమే యూనివర్సిటీస్ అని చెప్పి మెన్షన్ చేయలేదు. సో ఛాన్స్ అనేది ఉంది అని చెప్పబోతున్నాను మై డియర్. సో ఇంతవరకు విన్న దాన్ని బట్టి మీకు కొంచెం క్లారిటీ వచ్చింటుంది మై డియర్ ఫ్రెండ్స్. మనకు పిహెచ్డి మ్యాండేటరీ అయినప్పటికీ కూడా మనకు ఏపీ తలుచుకుంటే అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తలుచుకుంటే మనకు అలౌ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా అలాగే జరుగుతుంది, జరగాలని చెప్పేసి నేను భావిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ రకంగా చూసుకుంటే మీకు ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సంబంధించి కొంచెం ఐడియా అయితే వచ్చింటుంది. ఖచ్చితంగా రాబోతున్న ఏపీ సెట్ మరియు తెలంగాణ సెట్ ఏదైతే ఉందో, మరీ ముఖ్యంగా నెట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ పెట్టండి మై డియర్ ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయబోతుంది రాబోతున్న ఎగ్జామినేషన్స్లో. ఇప్పుడు దీని తర్వాత మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సిలబస్ ఏంటి ఫ్రెండ్స్. 2018-19లో రిలీజ్ చేసిన ఏపీపీఎస్సీ ఆర్గనైజ్ చేసిన ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్స్కి సంబంధించిన సిలబస్ మరియు జూనియర్ కాలేజ్ లెక్చరర్ జాబ్కి సంబంధించిన సిలబస్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ టు సేమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ రెండు ఛాన్సెస్ ఏదైతే ఉన్నాయో, ఒకటి వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ పేపర్ 1కి నేను ఇందాక చెప్పిన సిలబస్ని చూపించడము, అది రిలీజ్ చేయడం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ సిలబస్. సో ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా పేపర్ 1కి దీనికన్నా ముందు ఏ సిలబస్ని అయితే మనం చెప్పామో, టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, దాంతోపాటు కరెంట్ అఫైర్స్, దాంతోపాటు కొంచెం జనరల్ స్టడీస్, ఖచ్చితంగా అదే ఉంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని స్టేట్స్ కూడా ఇదే ఫాలో అయ్యారు కాబట్టి, యూనివర్సిటీస్ అన్నీ యూజీసీ కిందికి వస్తుంది కాబట్టి యూజీసీ ఫ్రేమ్ చేసిన సిలబస్ ద బెస్ట్ వన్. దాంతోపాటు కొంచెం జనరల్ స్టడీస్ అయితే యూజ్ చేస్తారు. ఇప్పుడు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అంటే, మీకు ఖచ్చితంగా సెట్ లేదా నెట్ లేదా పిహెచ్డి ఉండాలి. ఏ సబ్జెక్ట్లో మీరు అప్లై చేసుకుంటున్నారో మీకు ఖచ్చితంగా ఈ 3లో ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు మీ పీజీ క్వాలిఫికేషన్ విత్ మినిమం మార్క్స్ ఉంటే మీరు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్స్కి ఎలిజిబులే మై డియర్ ఫ్రెండ్స్. డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్స్ యొక్క శాలరీ యాజ్ వెల్ యాజ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యొక్క శాలరీ స్టార్టింగ్ గ్రేడ్లో ఆల్మోస్ట్ ఈక్వల్ మై డియర్ ఫ్రెండ్స్. కొంచెం నామినల్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇక్కడ సిలబస్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు చూడండి, మనకు జేఎల్కి డిఎల్కి ఒకటే సిలబస్ మై డియర్ ఫ్రెండ్స్. అందులో మనకు ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్, ఇక్కడే చాలామంది డిసప్పాయింట్ అయిపోతారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అంటే ఇట్స్ ఏ హ్యూజ్ కాన్సెప్ట్, ఇట్స్ ఏ ఓషన్. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్, నెక్స్ట్ ఎకనామిక్స్, పాలిటీ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, నెక్స్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ సిన్స్ ఇండిపెండెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, జియోగ్రఫీ of India and Andhra Pradesh, disaster management, sustainable development, environment protection, next logical reasoning, డేటా అనాలిసిస్ అండ్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీనికి సంబంధించి పేపర్ 1 ఉంటుంది. మనకు దీనికన్నా ముందు కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ బట్టి మనకు ఏ విధమైన ప్రాసెస్ ఉంటుంది అంటే, ఫస్ట్ వచ్చేసి పేపర్ 1 ఇది ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఉంటుంది పేపర్ 1 ఇది ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి మనకు పేపర్ 1 అనేది 150 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 2 అన్నది మనకు 300 మార్క్స్కి ఉంటుంది. 50 మార్క్స్ వచ్చేసి మనకు ఇంటర్వ్యూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. టోటల్గా 500 మార్క్స్. పేపర్ 1 150 మార్క్స్,
పేపర్ టూ సిలబస్ వచ్చేసి ఆల్మోస్ట్ మీ రిలవెంట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఒకసారి సెట్ నెట్ సిలబస్ చూస్తే ఆల్మోస్ట్ మ్యాచింగ్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. దానికన్నా ఈక్వలే ఉండొచ్చు, ఆల్మోస్ట్ ఈక్వల్ ఉండొచ్చు. సో పేపర్ 2 అనేది 300 మార్క్స్, పేపర్ 1 అన్నది మనకు 150 మార్క్స్, ఇంటర్వ్యూ అనేది 50. ఈసారి ఇంటర్వ్యూస్ ఉండరు అని చెప్తున్నారు. అది నోటిఫికేషన్ వస్తే ఇంకా క్లారిటీగా తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓవరాల్గా 500 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంది, 100% నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇంకొక పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను మై డియర్ ఫ్రెండ్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి కూడా మనకు ప్రీవియస్గా నెగిటివ్ మార్కింగ్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. దానికి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది. దీనికి కూడా మనకు 2018-19లో రిలీజ్ చేసిన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్స్ యొక్క సిలబస్ మై డియర్ ఫ్రెండ్స్ ఇదే యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో ఇది వచ్చేసి మన డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సిలబస్. పేపర్ 1 150 మార్క్స్, పేపర్ 2 300 మార్క్స్, ఇంటర్వ్యూ 50 మార్క్స్, ఓవరాల్గా 500 మార్క్స్కి మీ సెలక్షన్ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇంటర్వ్యూస్ మ్యాండేటరీయా. ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు, ఇంటర్వ్యూస్ ఉండవు అని చెప్పేసి రీసెంట్గా ఒక పేపర్ క్లిప్పింగ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కానీ దీనికన్నా ముందు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి ఇంటర్వ్యూ బేసిస్ మీదే తీసుకునేవాళ్ళు, ఇంటర్వ్యూ బేసిస్ పైనే తీసుకునేవాళ్ళు మై డియర్ ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ పిహెచ్డీస్ కూడా పెరిగిపోయారు. ఇన్ ద సేమ్ మేనర్ సెట్ నెట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా పెరిగిపోయారు. సో ఖచ్చితంగా మనకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు అని నా ఒపీనియన్ మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ ద సేమ్ మేనర్ ఇంటర్వ్యూస్ లేకపోతేనే మంచిది అని నా ఒపీనియన్, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మై డియర్ ఫ్రెండ్స్. మెరిట్ బేసిస్ పైనే తీసుకుంటే ఇంకా బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయని చెప్పేసి నా ఒపీనియన్ మై డియర్ ఫ్రెండ్స్. సో మనకు రీసెంట్గా ఒక న్యూస్ పేపర్లో వేసింది ఏంటంటే చూడండి, రాత పరీక్ష మాత్రమే, సో రాత పరీక్ష అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారానే తీసుకుంటారు అని చెప్పేసి సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కేవలం మెరిట్ బేసిస్ పైనే ఉంటుంది అని చెప్పేసి ఇంటర్వ్యూలు ఉండవు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ రకంగా చూసుకుంటే ఇంటర్వ్యూస్ ఉండకపోవచ్చు అని నా ఒపీనియన్. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ 2021 ఎప్పుడు ఉండొచ్చు. ఫ్రెండ్స్ ఫస్ట్ మనం తెలంగాణ సెట్ గురించి మాట్లాడదాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దాదాపు 2 ఏళ్ళుగా ఫిలప్ కానీ వైస్ ఛాన్సలర్ పొజిషన్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని యూనివర్సిటీస్కి రీసెంట్గా 1 మంత్ బ్యాక్ ఫిలప్ అయిపోయాయి. నేను కొందరు అఫీషియల్స్తో మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే 100% వితిన్ 3 months లోపల మనకు తెలంగాణ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడు మనకు మెంబర్ సెక్రటరీని అపాయింట్ చేసుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ రిన్యూ చేసుకోవాలి అని చెప్పేసి నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్, ఎనానిమస్ న్యూస్. సో ఖచ్చితంగా తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ 2021 వితిన్ 2-3 monthsలో రిలీజ్ అవుతుంది, డ్యామ్ షూర్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సెట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆంధ్ర కానివ్వండి తెలంగాణ కానివ్వండి వాళ్ళ ముందున్న ఇమ్మీడియట్ ఛాలెంజ్ ఏంటంటే మనకు 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ లేదా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ని కంప్లీట్ చేయడం. మన కొన్ని స్టేట్స్ అయితే ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అని చెప్పేశాయి, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ మంత్ జూలైలో ఈ నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ జూలైలో ఈ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక సొల్యూషన్ వచ్చిన తర్వాత ఆగస్టు 1st వీక్ విత్ ఒక 10 days 15 days అటు ఇటు ఖచ్చితంగా రిలీజ్ చేసేసి నవంబర్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్స్ జనవరిలో విడుదల చేస్తా అని చెప్పారు. దానికన్నా ముందే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేస్తుంది అని చెప్పేసి నా ఒపీనియన్ మై డియర్ ఫ్రెండ్స్. మనకు 2020లో జరిగిన విధంగా లేట్ కాకుండా ఈసారి కొంచెం అర్లీగా రిలీజ్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ క్రెడిబుల్ సోర్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ రకంగా చూసుకుంటే మనకు జూలై ఎండింగ్లో అయినా ఆగస్ట్లో అయినా రిలీజ్ చేసేసి ఆశ్చర్యపోనీకి లేదు. వెంటనే రిలీజ్ చేసేసి కేవలం 2-3 months లోపల ఎగ్జామినేషన్ ఫినిష్ చేసేసి వెంటనే రిజల్ట్స్ అనౌన్స్ చేసేసి మనకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నోటిఫికేషన్స్ యాజ్ వెల్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి నోటిఫికేషన్ జనవరి ఫిబ్రవరి 2022లో అని చెప్పారు. దానికన్నా ముందే ఈ మొత్తం ప్రాసెస్ని కంప్లీట్ చేసి సర్టిఫికేట్స్ కూడా ఇచ్చేస్తారు అని నా ఒపీనియన్ మై డియర్ ఫ్రెండ్స్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మనకు 2020లో జరిగిన
ఏపీ సెట్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి సర్టిఫికేట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి నాకు కొన్ని వందలాది మంది కాల్ చేశారు, కామెంట్స్ పెట్టారు. ఫ్రెండ్స్, కరోనా వల్ల ఈ డిలే జరిగిన విషయం మీకు అందరికీ తెలిసిందే మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మొత్తం స్లోగా ఈ అన్లాక్ ప్రక్రియ ఏదైతే జరుగుతుంది, మనకు మేబీ విత్ ఇన్ 1 month లోపలే ఈ సర్టిఫికేట్స్ అన్ని డిస్పాచ్ చేసే అవకాశం ఉంది అని నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ని రోజులు వెయిట్ చేశారు, ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి, మీకు 100% మీరు అచీవ్ చేసుకున్న సర్టిఫికేట్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఏమైనా సజెషన్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యాజ్ వెల్ యాజ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో దయచేసి షేర్ చేయండి. మేము అసిస్టెంట్ ప్రొఫెసర్ డిఎల్కి సంబంధించి బ్యాచెస్ని స్టార్ట్ చేయబోతున్నాము. సెట్కి సంబంధించి కూడా బ్యాచెస్ని స్టార్ట్ చేయబోతున్నాము. July 5th ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్ సెట్కి సంబంధించి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, you can call to the number which you are seeing on the screen and you can talk to me directly my dear friends. Thank you very much for your valuable time. Set examination, net examination qualify అయిన వాళ్ళని అలౌ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. కాంపిటీషన్ అనేది 100% ఉండాలి, అందరికీ ఛాన్స్ రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ నేను మెన్షన్ చేశాను, అది ఖచ్చితంగా చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా signing off. We'll meet with many more videos. Don't forget to subscribe this channel. Jai Hind.